నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు ఊరు పేరు భైరవ కోన. కోణం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఎస్, తప్పకుండా చూడండి. మేము చూసాము. యా, అండ్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం బోనీ చేస్తున్నాం మనం ఎపిసోడ్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ తో. అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇది కాకుండా మాకు ఉన్నది ఇంకోటి డిస్కార్డ్. థైగ్యాప్ అడ్డా మా డిస్కార్డ్ పేరు, డిస్కార్డ్ సర్వర్ పేరు. ఎస్, అండ్ ఈ లింక్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేదా మా లింక్ ఇన్ బయోలో ఉంటుంది. క్లిక్ చేసేది వచ్చేయండి డిస్కార్డ్ కి. అంతే. సో అది మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అంతటితో అయిపోయినాయి. సో బ్రూట్ ఊరు పేరు భైరవ కోన అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇది అవును. ఈ సినిమాకి సారాంశం ఏంటి బ్రూట్? బోగస్ ఊరు పేరు భైరవ కోన అన్నదే సారాంశం. ఈ చిత్రానికి అంతే, ఒక ఊరు ఉంటది, దాని పేరు ఏంటో గెస్ చేయి. భైరవ కోన. నో సస్పెన్స్, స్ట్రైట్ టు ద పాయింట్. పెద్దగా ఇదేం లేదు. టైటిల్ లోనే స్పాయిలర్ పెట్టారు. సినిమా పోస్టర్ పైన ఎన్ని క్యారెక్టర్లు అయితే మనం చూస్తావు, గెస్ చేయడానికి ఏం ప్రైజులు లేవు. ఈ సారాంశానికి కూడా ఏ అవార్డ్స్ లేవు. ఆ క్యారెక్టర్స్ అందరూ ఒక ఊరికి చేరుకుంటారు. ఆ ఊరి పేరు భైరవ కోన ఉంటుంది. ఎందుకు భైరవ కోన ఈ పేరు ఇట్లా ఎందుకు ఉన్నది ఈ ఊరికి, ఈ ఊరు ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఓకే, ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రము ఎక్కడ చూసినా, ఫోన్ లో చూసినా, టీవీలో చూసినా, ల్యాప్టాప్ లో చూసినా మీకు థియేటర్ ఫీల్ వస్తుంది. థియేటర్ లో ఎంటర్ కాగానే ఎట్లయితే అంత చీకటిగా ఉంటుందో ఈ మూవీ కూడా స్టార్ట్ చేయగానే అంత చీకటిగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తురు వస్తుంది. అప్పుడే మీరు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళడమో లేకపోతే వాటర్ తెచ్చుకోవడమో పాప్కార్న్ తినడమో అవి చేయొచ్చు మాట. రైట్. ఇక పోతే బసవ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. బసవ అనేది మనకు నచ్చినట్టుగా ఒరిజినల్ బసవ కాదు, హీరో పేరు బసవ. ప్లీజ్ కంటిన్యూ. గుండె పైన రాయబెట్టుకో. ఇలాంటి విషయాలు మనం చాలా హర్ట్ చేస్తాయని ఇండస్ట్రీకి తెలియదు ఇంకా. సో బసవ ఒక దొంగ ఉంటాడు, కమ్ ఒక స్టంట్ ఆర్టిస్ట్ ఉంటాడు. బసవ దొంగతనం చేసి ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ దొంగతనం చేసి ఉరుకుతూ ఉంటే ఒక ఊరికి వెళ్తాడు. ఊరి పేరేంటి? let me guess. Try. భైరవ కోన. Yes. Again, no prizes. ఆ ఊర్లో ఒక బామ్మ ఉంటది. ఆమె పేరు పెద్దమ్మ. మొహం నిండా ఇట్లా అన్ని టాటూలు గీటులు వేసుకుని ఉంటది. ఎందుకంటే బామ్మలా కనిపించిన ఊత్ స్టిల్ పెద్దమ్మ చాలా స్టైలిష్ గా ఉంటది పెద్దమ్మ. అంత ఆ ఊర్లో ఎవ్వరు ఉండరు కానీ ఆయన కానీ ఆమె మంచిగా కద్దరు చీర అంతే ఐరన్ చేసి ఉంటది. అవన్నీ ఉంటాయి. కానీ బామ్మకు తపన ఉంటది. ఆ తపన ఏంటి? చీకట్లో ఎవరినైనా ఆమెను ముట్టుకోవాలి. హాత్ మిలానా, అది ఆమె తపన. అలా స్పష్టంగా చెప్పు. అది ముట్టుకోవాలంటే గలీజ్గా ఆలోచించకండి. హాత్ మిలానా. రైట్. ఆ హాత్ మిలానా ఎందుకు ఆ తపన అంటే అగైన్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. అది స్పాయిలర్స్ లోకి వెళ్తుంది అంతే. సో ఆఖరికి బసవ ఊరు చేరుకుంటాడు విత్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ కాల్డ్ మిస్టర్ జాన్ అండ్ విత్ ఒక హిచ్ హైకర్ కాల్డ్ సంథింగ్. ఓకే, ఆమె పేరు ఏదో మంచి బొద్దుగా ఉంటది, గీత. ఆమెకి బొద్దుగా ఉంటది, మంచిగా జీన్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటది. ఆమె కూడా దొంగ మాట బై ద వే. సో దొంగ కలిసి అందరూ ముగ్గురు వెళ్తారు ఆ ఊరికి. ఆ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ చీకటి ఉంటది. పొద్దున చీకటి ఉంటది, రాత్రి చీకటి. ఊర్లోకి వెళ్ళకపోతే కూడా చీకటి ఉంటది. ఓకే. ఆకలి రాజ్యం లాగా ఇదొక చీకటి రాజ్యం. ఆ ఊర్లో ఉండే ఊరి వాళ్ళు అంటే భైరవ కోన సిటిజన్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ? వెన్ దే హ్యావ్ నో ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, స్టిల్ వై ఆర్ దే స్టేయింగ్ దేర్ అని తెలుసుకోవడానికే మీరు చూడాలి. ఊరి పేరు భైరవ కోన. అది సారాంశం. సో అదనమాట ఊరు పేరు భైరవ కోన సారాంశం. స్పాయిలర్లు లేకుండా ఈ సినిమాకి అంతవరకే చెప్పగలుగుతాం. ఇంకా ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సో బ్రో, దట్ వాస్ ద ప్రొఫెషనల్ సారాంశం యాజ్ ఆల్వేస్. ప్రొఫెషనల్స్ ఇది చెప్పాల్సిన అవసరం ఉండదు, మనం చెప్పుకుంటాం అట్లా. ప్రొఫెషనలిజం అది అందరూ PROF
డాట్ ఏదో పేరు ఉంటది, యా అందరు ప్రొఫెసర్ అనుకుంటారు. Yeah. మా ముందర PROF అని ఉందంటే ఇట్స్ ప్రొఫెషనల్ బీయింగ్ బ్రూట్, ప్రొఫెషనల్ బోగస్. అది నువ్వు యా. సో బ్రూట్ ఇప్పుడు ప్రొఫెషనల్ గా సారాంశం అయిపోయింది కాబట్టి అయిపోయింది. స్పాయిలర్లతో పాటు డీటెయిల్ గా రివ్యూ చేద్దాం ఈ సినిమాని. చేద్దాం. బ్రూట్ సింక్రానిసిటీ సినిమాని కాస్త పక్కన పెడితే రివ్యూ మొదల్లోనే అవును సింక్రానిసిటీ అనేది యాక్చువల్లీ బయట సంబంధం లేదంట నేను. ఎన్ని సింక్రానిసిటీలు నడుస్తున్నాయంటే చాలా. ఈ సినిమా ఊరు పేరు భైరవ్ కోన. అవును. దీనికంటే ముందు మనం రివ్యూ చేసిన సినిమా పేరు ఈగుల్. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ హోటల్ కాలిఫోర్నియా అని ఒక పాట ఉంటది, చాలా పాపులర్ సాంగ్. అది రాసింది ఎవరు, పర్ఫార్మ్ చేసింది ఎవరు అంటే ద ఈగుల్స్. యు సీ అనదర్ కోఇన్సిడెన్స్. మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఉన్నారు అంటే ఈగుల్ హీరోయిన్ ఉంది. యా ఆ సౌండ్ అది చేస్తావు కదా ఈగుల్స్. ఎగ్జాక్ట్. అంటే ఏమనుకున్నావు, ఈగిల్ సౌండ్ చేయాలంటే ఇట్లా పాట పాడతారా మంచిగా? ఈగిల్ ఎట్లా అంటూ ఉంటది ఊరికే. ఇదేదో క్లోజ్ రూమ్స్ లో చేస్తున్నాం కాబట్టి బతికిపోయినా, లేకపోతే బయట ఈగిల్స్ ఏమైనా విన్నాయంటే అంతే సంగతులు. కానీ డైవ్ టు డెత్ అంటారు అంతే. కామకాజీ. హోటల్ కాలిఫోర్నియా సాంగ్ లో కాన్సెప్ట్ ఏంటి అంటే వెల్కమ్ టు ద హోటల్ కాలిఫోర్నియా. ఎస్, యూ కెన్ చెక్ అవుట్ ఎనీ టైమ్ యూ లైక్, బట్ యూ కెన్ నెవర్ లీవ్. మెనీ ఎ రూమ్ అట్ ద హోటల్ కాలిఫోర్నియా. ఎస్, అది. సో భైరవ్ కోన కూడా రావచ్చు కానీ పోవడం నీ చేతిలో ఉండదు. ఎస్. అండ్ బసవ అన్ఫార్చునేట్లీ ఇస్ ఎ హ్యూమన్ బసవ ఇలాంటి ఊర్లో దూరుతాడు. బ్రూట్, ఫస్ట్ ఇంప్రెషన్స్ బ్రూట్, ఏముండే నీకు సినిమా చూస్తుంటే? నేను సారాంశంలో చెప్పినట్టే బోగస్ చాలా చీకటిగా ఉండే. యా, నాకు ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు అరే వీళ్ళు లైట్లు ఎందుకు వేసుకోవట్లేదా నాకు చాలా డౌట్లు వస్తుండే. ఏం చూడాలి, అది ఏం కనబడుతుంది, ఏం వినబడుతుంది, అసలు ఆ సంబంధమే లేకుండే. Yeah. సో వ్యూయింగ్ ఈజ్ కి కనుక ఆ ప్రకారంగా మనం ఇవాల్యుయేట్ చేస్తే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ మూవీ టు వాచ్. లిటరల్లీ. ఇదేదో ఫిగరేటివ్ గా చెప్తలేదు, లిటరల్లీ చెప్తున్నా. ఏం కనబడదు ఎంతసేపటికి. వాడు ఎవడో ఎక్కడో ఒక మంట కనబడుతుంది, అందులో షాడోలు వస్తుంటాయి అటు ఇటు. ఆ షాడో ఎవరిది, అది ఏ క్యారెక్టర్, వాడు ఏ డైలాగ్ చెప్తుండు, అది ఏం మనకి క్లియర్ గా ఉండదు. అది సో విజిబిలిటీ వైజ్ అయితే నాకు చాలా ప్రాబ్లం అయింది. యా, మనం ఈగల్ రివ్యూలో జోక్ చేసాం కదా, ఇద్దరు ఫుట్బాల్ గ్రౌండ్ కి వెళ్తారు, ఒకటి కళ్ళు కనబడదు వాడికి. సో వీళ్ళు అట్లా చేస్తారా నిజంగా? ఇప్పుడు చీకటే చేస్తాం, ఏం కనపడకుండా. ఇప్పుడు నువ్వు కళ్ళు గుడ్డోడి తరఫు నుంచి చూడు, అది ఇప్పుడు గుడ్డోడు వాడికి చెప్తున్నాను అనుకో, యా అప్పుడు ఎట్లుంటది అంటే ఇట్లుంటది మూవీ. సో స్టార్టింగ్ సెగ్మెంట్ బ్రూట్ ఈ సినిమాలో ఆ ఊరు సంగతి ఏంటి, దాని ప్రెమిస్ ఏంటి సెటప్ చేద్దామని ట్రై చేస్తావు. ఏంటంటే నువ్వు ఇందులో అడుగు పెట్టినావు బిడ్డ, నువ్వు పోలేవు, నిన్ను టార్చర్ చేస్తాం ఇప్పుడు గోడలు కట్టేసి అని చెప్పేసి ఎవడో బక్రగాడు దొరుకుతాడు. ఆ మొత్తం ఫేజ్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఒక మూవీకి, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్, యూనో ఇట్లా ఆడియన్స్ ని గ్రిప్ చేయాలి. కానీ ఆ సెగ్మెంట్ లో ఉన్న పేసింగ్ గానీ ఆ ట్రీట్మెంట్ గానీ చాలా కమర్షియల్ మూవీ ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. చాలా చక్ 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 అని కట్టిపోతుండే. అదొకటి. అండ్ ఇంకోటి ఏమనిపించింది అంటే చాలా వేగ్గా ఉండింది. సో నాకు ఇనీషియల్లీ చెప్తా కార్తికేయ 2 గుర్తుకొచ్చింది. బట్ కార్తికేయ 2లో ఏంటంటే అదొక లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండే వ్యూవర్కి. చూస్తున్నంతసేపు ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది అండ్ మూవీ స్టోరీ ముందరికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే ఇట్లా వచ్చి అడ్డంగా ఆగినట్టు, రైట్, ఎక్కడికి వెళ్తలేదు మూవీ, నీకు అదే విషయం 10 సార్లు అటే రిపీట్ అవుతుంది అనిపించింది. సో దాట్ వాజ్ ఎ లిటిల్ అనాయింగ్. స్టోరీ పేసింగ్ అంటే స్టోరీ టెలింగ్ లో అది ఏదైతే ముందరికి వెళ్ళాలో స్టోరీ అది వెళ్తలేకుండా ఎంతసేపటికి. ఇన్ఫాక్ట్ ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ వరకు మూవీ ఎక్కడికి ముందర సాగినట్టు అనిపించలేదు నాకు. సో దట్ వాజ్ కొంచెం వీక్ స్క్రీన్ ప్లే అంటావో స్టోరీ టెల్లింగ్ అంటావో వాట్ ఎవర్ యూ సే, అది చాలా వీక్ ఉండింది. ట్రీట్మెంట్ కమర్షియల్ గా ఉండే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఫ్యాంటసీ సినిమా విత్ సమ్ హారర్ ఎలిమెంట్స్ ఉండేనా అంటే ఉద్దేశం. సో హారర్ అన్నగానే దాని ట్రీట్మెంట్ కమర్షియల్ సినిమా లాగా ఫాస్ట్ చక్ 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 అనేది పోతే ఆ హారర్ దిగదు. అది దిగాలంటే కొంచెం స్లో డౌన్ చేయాలి, కొంచెం వైబ్స్ పెంచాలి. కానీ అన్ఫార్చునేట్ గా అట్లా లేకుండే. ఇది ఒక యాక్చువల్ గా ఉద్దేశం ప్రకారం చూస్తే కమర్షియల్ ఫ్యాంటసీ హారర్ అనుకో, కానీ నాకు దొరికింది కమర్షియల్ కామెడీ ఫ్యాంటసీ. ఎందుకంటే హారర్ మొత్తం కామెడీ అయిపోయింది, అది ఆల్మోస్ట్ చేశారు అట్లా. సో నాకు ఆ ఫస్ట్ సెగ్మెంట్ అందుకని అంత సెట్ నాకు. కరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక హారర్ కామెడీ
అన్న మిక్స్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ వెరీ డెలికేట్ మిక్స్. ఆనంద బ్రహ్మ దట్ ఆనంద బ్రహ్మ వాజ్ ఫర్ మీ ద బెస్ట్ హారర్ కామెడీ. అండ్ ఎందుకంటే ఆ మూవీ గుర్తు చేసుకుంటే అందులో కామెడీ ఎక్కడైతే ఉందో బాగా చేశారు కామెడీ. అండ్ హారర్ ఎక్కడ ఉందో కామెడీ ఉంది కదా, కామెడీ చేస్తున్నాం కదా అని హారర్ ని తేలిగ్గా తీసుకోలేదు. చాలా సీరియస్ గా ట్రీట్ చేశారు హారర్ ని కూడా. అండ్ దానికి ఎంత గ్యాప్ ఇవ్వాలో, ఎంత అయితే బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలో అదొకటి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక రియాక్షన్ ఇండ్యూస్ చేస్తుంది కదా, సో ఏదైతే యాక్షన్ ఉంటుందో దట్ ఈస్ బేస్డ్ ఆన్ హారర్, అది జెన్యున్ గా హారర్, రైట్? ఆ రియాక్షన్ ని వాళ్ళు ఒక కామెడీ చేశారు. అండ్ దట్ వాజ్ అ గుడ్ మిక్స్. అది ఆ బ్లెండ్ బ్యూటిఫుల్ ఉండింది. సో రేర్ మిక్స్, వెరీ రేర్ మిక్స్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ద క్యారెక్టర్స్ వర్ కామిక్, ద స్టోరీ వాజ్ నాట్ కామిక్. స్టోరీని కనుక నువ్వు చదివినావు అనుకో ఇట్ ఈస్ ఆల్ హారర్ స్టోరీ, రైట్? బట్ ద క్యారెక్టర్స్ ఎట్లయితే డిజైన్ చేశారో వాళ్ళు ఆ క్యారెక్టర్ రియాక్షన్ ఇవ్వడమే కామికల్ ఉండే. ఇందులో దే ట్రై టు మేక్ ద స్టోరీ కామెడీ. యు నెవర్ మేక్ ద గోస్ట్ ఎ కామెడీ. ఇది చాలా సటిల్ డిఫరెన్స్ పాయింట్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. నేను సటిల్ మళ్ళీ అందుకనే గుచ్చి చెప్పాల్సి వస్తుంది. ఈ డిఫరెన్స్ లోనే పోతుంది చాలా వరకు. అవును, నువ్వు ఎవరిని కామికల్ క్యారెక్టర్ చేయాలి అన్నది ఒక పెద్ద డెసిషన్ హారర్ కామెడీలో. అండ్ నాకేమనిపిస్తుంది అంటే గోస్ట్లని కామెడీ చేస్తే వేస్ట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. యూ హ్యావ్ టు మేక్ ద లివింగ్ కామికల్, రైట్? ఇందులో ఆ స్కోప్ కూడా లేకుండా యాక్చువల్ ఆనెస్ట్లీ ఆ క్యారెక్టర్ ఎట్లయితే రాశారో దానికి వాళ్ళకి ఎక్కడ కామికల్ స్కోప్ లేకుండే. సో దే మేడ్ ద ఇంటరాక్షన్ కామిక్. దే ట్రైడ్ డైలాగ్ ఎక్స్చేంజ్ లో అక్కడ కామెడీ ట్రై చేశారు. అండ్ దట్ వాస్ హారబుల్లీ, ఇట్ నెవర్ ల్యాండెడ్ అనిపించింది. ఎస్పెషలీ అదొక సీన్ లో వీళ్ళు సెకండ్ టైం వెళ్తారు కదా ఆ బంగ్లోకి, వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, వచ్చి రిసెప్షనిస్ట్ లాగా ఆయన బిజీ ఉన్నాడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. అరే క్రేజీ, కామా నీకు ఒక అర్థం ఉందా? దాని ముందర వాడు ఆ దయ్యాలు బంద్ చేసే లోపల నేనే బంద్ చేస్తాను డోరు అని. ఆల్ దిస్ వాజ్ నాట్ యునో ఫనీ, రైట్? సో అక్కడే పోయింది సగం, ఆ మొత్తం ప్లాట్ అంతా అక్కడే పోయింది. ద కామెడీ రైటింగ్ వాజ్ వీక్, ఇట్ నెవర్ ల్యాండెడ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెగ్మెంట్ నాకు ఏమనిపించింది అంటే ఈ లీడ్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఇంట్రో అవుతుందో బసవాకి, ఇంకా ఆ అమ్మాయి పేరేమో ఉండే వాట్ ఎవర్ ఆటోలో వచ్చి కూర్చుంటా చూడు, బెలిజరెంట్ అంట, పచ్చగూడెం పాప, అదే అందం, పీపీ. ఆ ఇంట్రో సెగ్మెంట్ లో ఎప్పుడైతే ఆటోలో వచ్చి కూర్చుంటుందో చాలా తొందరగా పడిపోయాడు అనిపించింది. ఇన్స్టెంట్ గా, ఎంత అది కూడా మామూలుగా పడ్డం కూడా కాదు, ఏదో మొదటిసారి చూసాను అమ్మాయిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఒక వరకు పోతుంది. కానీ మనోడు ఎట్లా పడ్డాడంటే ఇంకా జన్మల ప్రేమ అన్నట్టు అదేదో పడ్డాడు ఆ ఇంట్రొడక్షన్ సీన్ లో. నాకు అది ఎందుకో అంత సెట్ కాలేదు. నాకేదో గిల్ట్ లవ్ అనిపించింది నాకు. యాక్చువల్లీ మొత్తం పడలేదు, ఓకే, వాడు లవ్ ఎస్ ఫస్ట్ సైడ్ అయింది, అదే క్రష్ అయింది దానికి, అనుకో క్రష్ వచ్చింది, అరే మస్తు ఉంది పిల్ల, మంచిగా ఇట్లా వచ్చి వాడు లో కూర్చుంది, అది ఇది. ఎప్పుడైతే చంపేస్తాడు అప్పుడు వాడు డీప్ ఫీలింగ్స్ వచ్చేవాడికి, ఆ గిల్ట్ వచ్చింది వాడికి, విచ్ వాజ్ అ జోక్, విచ్ వాజ్ ద ఓన్లీ గుడ్ జోక్ మూవీ. దట్ అమ్మాయిని డీప్ లవ్ లో పడాలా, అమ్మాయితో చంపే, బై మిస్టేక్ అయినా చంపే. జోక్ అంటే ఇట్ వాస్ oops సారీ అట్లా అనిపించింది. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ వీక్ లవ్ స్టోరీ అగైన్. అంటే ఒకటి అమ్మాయితో లవ్ లో పడ్డాడో, ఇన్ఫాక్చుయేట్ అయ్యాడో, ఏదో అయ్యాడు, కానీ ఆ మొత్తం ఆ అమ్మాయి మోటివేషన్ గా పెట్టింది చూడడానికి, దట్ వాస్ హారబుల్. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వీళ్ళిద్దరితో కనెక్ట్ కాకపోవడం, వీళ్ళిద్దరితో కంటే కూడా బసవాతో కనెక్ట్ కాకపోవడం. ఎందుకంటే మొదటిసారి చూస్తున్నాం అనుకో సినిమా, అంటే రివ్యూకి అఫ్ కోర్స్ మనం రెండోసారి స్క్రబ్ చేస్తాం మళ్ళీ, కానీ అది ప్రొఫెషనలిజం. కానీ ఎవరైనా ఒకసారి చూస్తారు, కానీ మొదటిసారి చూసిన వాళ్ళకి ఆ బస్సువా అంతంత ఫీల్ ఎందుకు అవుతున్నాడు, ఆ నగలు దొరకకపోవడము, వాళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోతారు కదా, సో నగల మీద అంత పట్టెందుకు ఉంది, మళ్ళీ ఆ దొరకకుండా వాళ్ళు పగులు కాగానే వాళ్ళు మాయమైపోతే అని అరుస్తాడు చూడు ఫ్రస్ట్రేషన్ లో, అదంతా ఎందుకు చేస్తున్నాడు, అంతా ఎందుకు ఉందని సెట్ కాలేదు యాక్చువల్ గా. అండ్ అది మళ్ళీ చూస్తే ఎట్లా అనిపించింది అంటే స్టోరీ టెల్లింగ్ పరంగా ఒక పాసిబిలిటీ ఏముండే అంటే ఇంప్రూవ్ చేయడానికి, ఈ అమ్మాయి, ఈ పీపీ అనే అమ్మాయి వీడి చేతిలోనే చచ్చింది, ఎలా చచ్చిందో
అంత క్లియర్ గా చూపించకుండా వీడి చేతిలోనే మొత్తానికి చచ్చింది, ఈ అమ్మాయి బతకలేదు. ఇప్పుడు నువ్వు వీళ్ళ చూసే ఇంట్రో నువ్వు జస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నావు, బట్ వీడి చేతిలోనే చచ్చింది అనేది ఒక్క ఝలక్ ఇచ్చుంటే గనక ఆల్మోస్ట్ సింక్రానిసిటీ అయింది బోగస్. అవునా, మనం చేస్తాం కదా ఎక్సర్సైజ్, వాట్ కూడా మేడ్ ద మూవీ. నాకు సింపుల్ గా ఏమనిపించింది తెలుసా, షో ద క్లైమాక్స్ ఫస్ట్. రైట్. నేనైతే మొత్తం చూపించే అంట వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ ఏదైతే ఉందో, వాడు లవ్ లో పడడము, వాడి గుండా ఉంటాడు కదా వాడైతే వీడికి చిల్లర పనులు చెప్పిస్తుంటాడు, ఆ గుండా యాంగిల్ ఒకటి, అది మొత్తం చూపించేసే స్టార్టింగ్ లోనే. ఆ అమ్మాయి మోటివేషన్ ఏంది, ఆ ఊరోళ్ళు ఆ ట్రైబల్ వాళ్ళకి కొంచెం పైసలు ఇప్పించి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పియడం, అది కదా. సో నీకు అది మెయిన్ ప్లాట్. హీరో పనిచేస్తుంది, హీరో ఫ్రెండ్ పనిచేస్తుంది, అందరు పనిచేస్తుంది, అసలు ఆ నగలు కావాల్సింది దానికోసం. నువ్వు అది చూపిలే, నువ్వు ఈ అమ్మాయి చచ్చిపోయిందని చూపిలే, నువ్వు వీడు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడో చూపిలే, నువ్వు వాడికి ఏదైతే ఆ హెడ్ స్ట్రాంగ్నెస్ ఉందో, మొండితనం ఆ నగల కోసం, అది దాంది ఏమీ బ్యాక్గ్రౌండ్ చూపిలే. నువ్వు ఫస్ట్ కనుక నాకు ఆ అమ్మాయి చచ్చిపోయింది వీడే చంపేస్తాడని చూపించేసావు అనుకో, ఐఎమ్ ఫైన్. ఎందుకంటే సెకండ్ లో కూడా ఒక అమ్మాయి ఉన్నది, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ సూడో లీడ్ ఉన్నది, రైట్, హూ ఇస్ హెల్పింగ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో పెద్ద క్వశ్చన్, ఆమె ఎందుకు హెల్ప్ చేస్తుంది, రైట్. బట్ ఎనీవేస్ ఇంకో లీడ్ ఉన్నది. నీకు లవ్ స్టోరీ కావాలంటే ఎంతసేపు, ఆమెతో లవ్ స్టోరీ అయిపోయింది పని. ఆమె చచ్చిపోయినా ఆమె వచ్చి చెప్తుంది ఆమెకి, అరే నేను ఎట్లా చచ్చిపోయినా నువ్వైనా వీడు మంచిగా చూసుకో, ఓకేనా, ఓకే 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 అని చెప్పి వెళ్ళిపోతుంది. దయాల మధ్యలో ఇంకెవరిని ప్రేమిస్తుంది అంతే. అది సో నువ్వు అది కనుక ముందరే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటే, దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ దిస్ గై డస్. ఎగ్జాక్ట్లీ. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక జబ్బు ఉన్నది. ఐ మీన్ దిస్ ఈస్ అ క్యాన్సర్ ఇన్ ద స్టోరీ టెల్లింగ్ యాంగిల్లో చెప్తే, దే డోంట్ ఎస్టాబ్లిష్ ద క్యారెక్టర్. దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ వీడి మోటివేషన్స్ ఏంది, వీడు ఇట్లా ఎందుకు తయారాడు, వీడి కండిషనింగ్ ఏంది, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం ఎస్టాబ్లిష్ చేయరు. ఓకే, అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు వీడు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాడు, ఆ ఎంటర్టైన్మెంట్లో ఆడియన్స్ మైమర్చిపోయి సినిమా నచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ ద కేస్. సారీ, అందరూ ఓటీటీలు ఇలా వెబ్ సిరీస్లు చూసుకుంటూ పెరుగుతున్నారు ఈ మధ్య. ఎవ్రీబడి వాంట్స్ దట్ ఎస్టాబ్లిష్మెంట్. దే హ్యావ్ టు బీ కనెక్టెడ్ టు ఎ స్టోరీ త్రూ ద క్యారెక్టర్ ఆర్ త్రూ ద ప్రిమైస్ ఆర్ సమ్ హుక్ ఉండాలి. నువ్వు హుక్ ఇష్టం వచ్చిన టైంకి ఇస్తానంటే పనికిరాదు అది. ఇది కొంచెం పర్సనల్ సెన్స్ లోంచి కూడా బ్రో, నాకు కూడా కొన్నేళ్ల ముందు క్యారెక్టర్ కంటే కాన్సెప్ట్ మీద, స్టోరీ మీద, ప్లాట్ మీద ఎక్కువ ధ్యాస ఉండేది. బట్ మనం స్టోరీస్ గురించి, స్టోరీ టెల్లింగ్ గురించి, ఎవ్రీడే స్టోరీ టెల్లింగ్ అని ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కూడా చేస్తాం. ఖతర్నాక్ క్లాసిక్ ఎపిసోడ్, ఫన్ ఉంటుంది. వినండి, యాక్చువల్గా ఫన్నీ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ ఇలాంటి డిస్కషన్స్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయింది. ఓకే, మొదలుగా నేను క్యారెక్టర్ కంటే స్టోరీ కాన్సెప్ట్ దీని మీద ఎక్కువ పెట్టేవాడిని, కానీ మన డిస్కషన్స్ తర్వాత ఇప్పుడు నేను కూడా కన్వర్ట్ అయినా ఇది క్యారెక్టర్ ఫస్ట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను దాని తర్వాత నుంచి అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎలాంటి కథలు నాకు ఇంకా ఎక్కువ మైండ్ లో ఉండిపోతాయి, కాన్సెప్ట్ వైజ్ సినిమాలు ఎక్కువ ఉండిపోతాయా, క్యారెక్టర్ బేస్డ్ ఎక్కువ ఉండిపోతాయా అంటే, ప్యాటర్న్ ఎట్లుందంటే నాకు క్యారెక్టర్ బేస్డ్ వే ఎక్కువ ఉండిపోతున్నాయి నా మైండ్ లో. నా క్యారెక్టర్ బేస్డ్ వే ఎక్కువ గుర్తొస్తున్నాయి మళ్ళీ మళ్ళీ. కానీ కాన్సెప్ట్ వైజ్ చూసినప్పుడు బాగుంది, బానే ఉంది అనిపిస్తుంది, కానీ అంత స్టిక్ ఉండదు అది. నాకు థియరీ ఉన్నది. దేర్ ఆర్ 2 స్టోరీస్, 2 బిగ్ ఏమంటారు ప్రిమైసెస్ ఇన్ స్టోరీ టెలింగ్. బ్రాడ్ గా కేటగరైజ్ చేస్తే ఒకటి వచ్చేసి ఒక ఈవెంట్ బేస్డ్ స్టోరీ టెలింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు క్రిస్టోఫర్ నోలన్ తీసుకో, వాడి సినిమాలన్నీ ఇవే ఈవెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్, రైట్. సో ఆ ఈవెంట్ బేస్డ్ స్టోరీస్ లో ఏంటంటే ఆ ఈవెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవ్రీబడి హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ ఈవెంట్. ఓ న్యూక్లియర్ బాంబ్ పేల్చాలి, అది టెస్ట్ చేయాలి, దాని పొటెన్షియల్ కనుక్కోవాలి. ఇక అందరు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ యాంగిల్స్ నుంచి ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు. లాస్ట్కి ఆ ఈవెంట్ వస్తుంది, ఆ ఈవెంట్ ఏదో అవుతుంది, కథ అయిపోతుంది. రైట్. అనదర్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్ ఏంటి అంటే, ఒక క్యారెక్టర్ త్రూ ఒక స్టోరీని చూస్తున్నావు. ఓకే, ఇట్స్ స్టిల్ ద ఈవెంట్, ఇట్ ఈస్ స్టిల్ క్యారెక్టర్స్, బట్ నీ పర్స్పెక్టివ్ మొత్తం కన్సైజ్ చేసేస్తారు, నీ అప్రోచ్ వేరే డైరెక్షన్. సో నువ్వు ఓ క్యారెక్టర్ త్రూ ఆ స్టోరీ చూస్తున్నావు. మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫిలిమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ దట్ సెకండ్ టైప్. ఆ క్యారెక్టర్ త్రూ, హీరో త్రూ మనం స్టోరీ చూస్తాం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు హీరో త్రూ స్టోరీ చూడాలి అంటే హీరోకి చాలా కనెక్ట్ అయి ఉండాలి మనం. సో వన్ ఈజ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద క్యారెక్టర్ వెరీ వెల్.
వాడిని ఒక మోనోలాగ్ లోనో మోంటాజ్ లోనో ఎక్కడో అక్కడ వాడి మొత్తం వాడి పర్సనాలిటీని మనకి అర్థమయ్యేటట్టు చేయాలి. తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద హోల్ స్టోరీ. సరే మంచిగా వాడు ఎట్ట తిరుగుతాం మనం అట్ట తిరుగుతాం. ఈవెంట్ బేస్డ్లో ఏంటి, నువ్వు ఆ ఈవెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఈవెంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎవరెవరికి ఇంపార్టెంట్, ఎట్లా ఇంపార్టెంట్, ఈవెంట్ జరగకపోతే ఎంత ఘోరాలు జరుగుతాయి, రైట్? సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ వే ద స్టోరీ ఈస్ టోల్డ్, ఈవెంట్ బేస్డా క్యారెక్టర్ బేస్డా, ద థంబ్ రూల్స్ ఆర్ నువ్వు క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. ఈవెంట్ బేస్డ్ స్టోరీ టెలింగ్ లో కూడా నువ్వు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయకపోతే నీకు ఈవెంట్ ఇంపార్టెన్స్ ఏందో అర్థం కాదు. క్యారెక్టర్ బేస్డ్ అయితే డైరెక్ట్ గానే రిలేటెడ్ ఉంది. నువ్వు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే నేను ఆడియన్స్ గా నేను చూడలేను. సో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలో ఈ బసవ ఎంత ఫ్రస్ట్రేషన్ లో అయితే ఉన్నాడు, అసలు ఇన్వెస్ట్మెంటే లేదు నాకు యాజ్ అన్ ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలియదు వీడు ఎందుకు ఇట్లా చేస్తాడు. సో ఆ ఒక్క ఝలక్ ఇచ్చుంటే మొత్తం కనెక్ట్ అయ్యేది. ఓకే వీడికి ఇంత గిల్ట్, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంది అనేది, అండ్ దెన్ ఇట్ వుడ్ హావ్ ఫ్లోడ్. కానీ టు బి ఫేర్ టు ద ఫిల్మ్ మేకర్స్, నా తరపు నుంచి ఇది ఒక హైండ్ సైట్ అబ్జర్వేషన్. అంటే ముందు చూపు అంటాం ఆ తెలుగులో, సో ఇది తర్వాత చూపు అనుకో, ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియదు. రివ్యూవర్స్ అందరు జనరల్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ తర్వాత చూపుతుందే బతుకుతారు అంతే. సో టు బి ఫేర్ టు ద ఫిల్మ్ మేకర్స్, ఇది చూసిన తర్వాతనే నాకు రియలైజేషన్ వచ్చింది ఎక్కడ పోయింది, దేని వల్ల పోయింది అని. మళ్ళీ రివర్స్ ఇంజనీర్ చేస్తే అప్పుడు అర్థమైంది, ఓ బసవాకి చేతిలోనే ఈ అమ్మాయి పోయింది అని ఒక ఝలక్ ఇచ్చుంటే మేబీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేదేమో ఈ క్యారెక్టర్ లో అనేది నాకైతే అట్లా రియలైజ్ అయ్యాను నేను. సో ఈ పాయింట్ అనేది వీళ్ళకి కాదు, ఈ పాయింట్ మనం మేబీ వేరే ఫిల్మ్ మేకర్స్ కి మేబీ నెక్స్ట్ టైం మీది కూడా సిమిలర్ స్టోరీ లైన్ ఉంటే థింక్ అబౌట్ క్యారెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ద ప్రాబ్లం ఏం చెప్తా, నేను ఎందుకు అది ముందు చూపించేసాలి అంటున్నా అంటే, నీకు హుక్ ఇంకా ఎక్కువ ఉన్నది. నా అగైన్ దిస్ ఇస్ అజంప్షన్ అనుకో, వాళ్ళు ఎందుకు చూపిలే వీడే చంపేస్తాడు పిల్లని అని అంటే, దే థాట్ దట్ వాజ్ ఎ పీక్, అది మొత్తం ప్లాట్ మారిపోతుంది దానివల్ల అన్న ఇది అనుకున్నారు. కానీ ప్లాట్ మారింది ఎక్కడ అంటే, అది నిజంగా వాడి కూతురు జ్యువెలరీ, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఏంది, ఆమె ఆ గరుడ పురాణం మిగిలిన 4 పేజీలను చూపిస్తుంది, అది దట్ ఈస్ ద సెకండ్ ప్లాట్ చేంజ్. ఆ బామ్మ కన్విన్స్ చేయడం, నువ్వు నా చేయి పట్టుకో నీకు నిజం తెలుస్తుంది అని. అది దట్స్ అగైన్ డయాగ్రెస్ అవుతున్నా, ఎంత పెద్ద జోక్ తెలుసా. ఆ 4 పేజీలు చింపేశారు అది అంటే, ఏమున్నా 4 పేజీలో చెప్పలేదు. ఇట్ వాజ్ సో రిడిక్యులస్. ఆ 4 పేజీలు వచ్చి ఈమె స్టోరీ చెప్పిన వాడు బసవాదాన్ని బై మిస్టేక్ చంపాడు అని. నాకు అర్థం కాదు అదేంటి మరి 4 పేజీల ఇంపార్టెన్స్ ఏంది. ఇట్ వాస్ ఆల్, అది ఒక పెద్ద కాన్సెప్చువల్లీ దట్ వాస్ లూప్ హోల్ కాదు, అది పెద్ద బ్లండర్, అది సింక్ హోల్ అది లిటరలీ సింక్ హోల్ అది, రైట్? సో ఈమె చేయి పట్టుకొని నిజం తెలుసుకోవడం, దట్ ఈస్ ద సెకండ్ ప్లాట్ ట్విస్ట్. సో అప్పటి వరకు యూ షుడ్ బి, అరే ఆ పిల్లకి అర్థమవుతలే వీడు కావాలని చంపలేదు అని మనం రిలేట్ అట్లా అవ్వాలి. అండ్ దేర్ ఇన్సెక్యూరిటీ వాజ్, ఇంత పెద్ద ప్లాట్ ట్విస్ట్ మనం ముందరే పెడితే లాస్ట్ లో ట్విస్టులు తగ్గిపోతాయేమో, విచ్ వాజ్ నాన్ సెన్స్. నాకు అదే అనిపించింది. ఎందుకంటే యూ హ్యాడ్ ఎనఫ్ ట్విస్ట్, నీకు అంతగా తిప్పుకోవాలి జిలేబీ లాగా అంటే మస్తున్నాయి. అక్కడ ఓ 4-5 ఉన్నారు, ఇంకా ఆ చూస్తే నువ్వు వెనల కిషోర్ కూడా ట్విస్ట్ అని, నేను నిజంలా నాకు కాదు ఊరికి యాక్టింగ్ చేస్తున్నా, ఐ డోంట్ కేర్, రైట్? ఆర్ లేకపోతే వెనల కిషోర్ అప్పుడు రివీల్ వీడు కూడా దయ్యమే అని. యునో బేసికలీ ఐ థింక్ దే బెట్ దేర్ మనీ ఇన్ ద రాంగ్ ప్లేస్ అనిపించింది. ఇట్ వాజ్ అ వెరీ ఇన్సెక్యూర్ స్టోరీ టెలింగ్ అనిపించింది. ఎంతసేపటికి వాళ్ళ కొలాటరల్ ఏం తెలుసా, ఆ ట్విస్ట్ రివీల్ చేయకపోవడంలో వాళ్ళు ఎంత నాంచారంటే ఆ మూవీని, ఇట్ వాజ్ జస్ట్ అనాయింగ్ ఒక పాయింట్ లో. వీడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తారంట. యూ కుడ్ హావ్ రాప్డ్ ఇట్ అప్ ఇన్ వన్ నైట్. నిజంగా నువ్వు చెప్పేదానికి ఇంకో ఎగ్జాంపుల్ నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఆ పీపీ అమ్మాయిని చూపిస్తారు కదా, వీడు చేజ్ చేస్తుంటే గుండాలు కూడా చేజ్ చేస్తుంటారు, వాడు పరిగెడుతుంటే ఒక్కసారి కూడా రే ఏ అని అరవకుండా వీడు సైలెంట్ ట్రీట్మెంట్, వీడు ఒక సైలెంట్ 1950s సినిమాలో ఉన్నట్టు సైలెంట్ గా చంపుతున్నాడు. సో ఆ అమ్మాయికి తెలియదు ఇంకా, ఓ వీడు కూడా నన్ను చంపడానికే వస్తున్నాడు అనుకుంటున్నాను. పైగా తిరిగి వస్తుంటారు. అదే ఎంతసేపు అది క్లారిఫై చేయడం, వీడేంటి అటు ఫాస్ట్ గానే ఉరుకుతున్నాడు కదా, వీడెవరు వీళ్ళని ఓవర్టేక్ చేయకుండా ఎందుకు వస్తున్నాడు, ఏ జోక్ అదే. అండ్ ఆమెది కూడా క్యారెక్టర్, ట్రైబల్ ఇది క్యారెక్టర్ వాజ్ సో వీక్. ఇట్ వాజ్ సో వీక్. ఆమె ఆ పిల్లాడు వస్తాడు చూడు మూగవాడు, ఆ పిల్లాడిని ఎందుకు సంతోషంగా, విలేజ్ ఇస్ ఎట్ స్టేక్, ఆ సీరియస్నెస్ అస్సలు లేదు ఆమెకి. పిల్లాడితో ఆడుతుంది కూర్చొని అనుకుంటూ ఏం నడుస్తుంది ఆమెకు. ద క్యారెక్టర్ వాజ్ వీక్, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ యాజ్ అన్ యాక్టర్ షీ వాజ్ డీసెంట్. అది నాకు అనిపిస్తుంది. నీకు అట్లానే అనిపిస్తుంది.
నువ్వు తినరాని పదార్థాలు తిని చూస్తున్నావు, అందుకని అనిపిస్తుంది ఇట్లా. ఇంకోటి నాకేమొచ్చిందంటే బ్రహ్మాజీ ఉన్నాడు అండ్ సో కాల్డ్ కామెడీ ఈయన బ్రహ్మాజీతో చేయించారు బట్ నెవర్ వర్క్డ్. వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, యా ఇందులో చాలా కనబడుతుంది నీకు. ఎక్కడ పోయిండు బ్రహ్మాజీ? సడన్లీ వేర్ డిడ్ హి గో? ఇట్స్ జస్ట్ గాన్. బ్రహ్మాజీని కూడా తీసుకురాచుకున్న ఊరికి. అది భైరవ్ కోన పక్కన ఇంకోరు ఉంది, అక్కడే ఉంటున్నారు. అంత అగైన్ ఒక్క స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎవరు అనిపించారంటే బ్రహ్మాజీ అనిపించింది, హూ వాజ్ యాక్చువల్లీ మేకింగ్ అండ్ కనెక్టింగ్ టు మీ. ఓకే, అది కూడా గాయపడింది మనిషి. రాంగ్. కానీ ఆ కామెడీ ట్రాక్ నాకు అసలు వర్క్ కాలేదు, బ్రహ్మాజీతో ఉన్న కామెడీ ట్రాక్. ఇంగ్లీష్ కొలికరు బాగుండేవాడు, కొలికరు SKM స్కామ్ అంట. గుడ్. యా, I mean like again the way he delivered them కదా, అంటే యా he can deliver, దాంట్లో డౌటే లేదు. బట్ ఆన్ పేపర్ బ్రో మొహమ్మద్ కైఫ్, మైకెల్ వాన్ మొత్తం బొక్కలో ఆలోచిస్తే మొత్తం రైటింగ్ వీక్ ఉండే. యా ఇంకో క్యారెక్టర్ కెమిస్ట్రీ నాకు వర్క్ కాలేదు, బసవా ఇంకా జాన్ ది టోటల్ లాస్, డిడ్ నాట్ వర్క్, టోటల్ లాస్. అది సినిమా ఫస్ట్ హాఫ్ లో ఏమో సార్ 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 అని మాట్లాడుకుంటుంటారు, జాన్ గారు అని మాట్లాడుకుంటుంటారు, సార్ అంటారు. ఈ సార్ అనేది కొంచెం నాకు కొత్తగా ఉంది, ఎక్కడెక్కడైనా మాట్లాడుకుంటారేమో అట్లా. అంటే నా సర్కిల్లోనే ఇద్దరు ఉన్నారు, ఒక్కొక్కరిని సార్ అని ఇట్లానే మాట్లాడతారు. సో ఓకే, సో నాకు అంతా కొత్తగా కూడా లేకుండే. బట్ ఇందులో వింతగా ఏమనిపించింది అంటే బసవా ఎంతైతే అంటాడో జాన్ ని, జాన్ గారు సార్ అని, జాన్ అన్నాడు అంతా బసవాని. అండ్ సెకండ్ హాఫ్ లో ఇద్దరు రారాకి దిగిపోతారు మళ్ళీ, అదే అటే పోతుంది ఆ సార్ సార్ అనేది. సో అందులో కూడా కన్సిస్టెన్సీ లేకుండే అండ్ కెమిస్ట్రీ అంతగా పండలేదు అనిపించింది నాకు వాళ్ళు. ఇదే దిస్ వాజ్ ద కన్ఫ్యూజన్, ఎవరు కామెడీ చేయాలి ఎవరు చేయొద్దు, ఆ కన్ఫ్యూజన్ లో అన్ని కొట్టుకోపోయినాయి అనిపిస్తుంది. యా, యాక్టర్ కెమిస్ట్రీ నాకు ఒక్క దగ్గరే వర్క్ అయింది, దట్ వాజ్ వెనెల కిషోర్ అండ్ హర్ష. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఉందో బ్యాక్ అండ్ ఫోర్త్, I was like, yeah, this is working. Yeah, it is them all together. It is them. ఇది రైటింగ్ డిపెండెంట్ కాదు, it was purely them as artist. Yeah. So నేను అది కౌంట్ కూడా చేయాలి, ఎందుకంటే అది తీసుకొచ్చిన దానికి కైనా కౌంట్ చేయాలి. లేదు, నేను ఎందుకు కౌంట్ చేయనంటే దేర్ కాన్వర్సేషన్ ఆర్ దేర్ క్యారెక్టర్ ఇది did not move the story forward. సో దానికే నేను కౌంట్ చేయను అంట. ఓకే, అది రిలీఫ్ లాగా ఉండదు అంతే. ఇక రిలీఫ్ లాగా అంటే నేను ఇక బిట్స్ చూసుకుంటా కదా నేను యూట్యూబ్ లో. అంటే ఒకలాంటి బ్యాంటర్ లాగైనా ఉండే అండ్ కెమిస్ట్రీ పండింది అట్లీస్ట్. అక్కడ నీకు తెలుస్తుంది సీనియర్ ఎవరు జూనియర్ ఎవరు అని. అది నీకు ఇంకెవ్వరి మధ్యలో కెమిస్ట్రీ పండలేదు, జస్ట్ ఈ రెండు యాక్టర్స్ మధ్యలోనే పండుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ నాకు ఇంకో దగ్గర కెమిస్ట్రీ ఎక్కడ పండింది అనిపించింది అంటే గీత ఉంటది కదా, ఆ కార్ లో పడుకుంటది చూడు వెనకాల, అక్కడ కార్ది ఇంకా గీత మంచిగా ఫిట్ అయిన వాళ్ళు, సో కంఫర్టబుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. కొంచెం ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే చాలా చీకటి ఉండే, కానీ ఐ కుడ్ సీ కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది. అక్కడ నాకు చాలా అనిపించింది కెమిస్ట్రీ పండి పొర్లింది, అది అసలు పొంగిపోయింది కెమిస్ట్రీ. స్పీకింగ్ ఆఫ్ గీత, వరస్ట్ క్యారెక్టర్, అస్సలు ఏముంది ఆ క్యారెక్టర్ లో నిజంగా, అది ఏం రాస్తారు. జోకింగ్ కనిపించింది సార్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేసా, అది నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. వావ్, వాట్ ఎంపతి అనుకున్నాను. ఎంత ఈజీగా ఇట్లా ఒప్పేసుకుంటుంది, ఇట్లా దిగిపోతుంది, కన్విన్స్ అయిపోతుంది. ఇంకా చెప్పకు ఐ గాట్ యు ఎట్ హై, అంతే. ఐ గాట్ యు ఎట్ మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ డెడ్, దట్స్ ఇట్. అంతే, లంగావణి వేసుకోవాలా చెప్పు, వాట్ ఎవర్. నీ బంధు ఊరంతా తిరగాల, యు హావ్ టు రీసెర్చ్. నేను చేస్తా, ఐ విల్ డూ ఇట్, నాకేం పని లేదు అదర్వైజ్. దట్స్ ఇట్. అంటే స్టోరీ వైజ్ చూస్తే ది ఓన్లీ సేవింగ్ గ్రేస్, అది కూడా డిస్కౌంట్ లో, విచ్ ఇస్ దట్ క్యారెక్టర్ ఇస్ అ థీఫ్. సో ఓకే, నీ టాలెంట్ ఇట్లా వాడతాము, వాడిని మోసం చేయి, దట్స్ ఇట్. అంతకంటే ఏమీ లేకుండా ఆ క్యారెక్టర్. బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ పోటెంట్ డైలాగ్ ఏంటంటే, దయ్యాలు కూడా ముందర మనుషులు కాదా, వాడు కూడా మోసపోరా. వీడు దయ్యాల సైకో అనాలిసిస్ చేసిండు, దయ్యాలతో ఎంపతి చూడ. ఓ మై గాడ్, ఎవరైనా దయ్యాలని ఇట్లా అర్థం చేసుకుని అర్థం లేదు, వాళ్ళకి బాధపడారా, వాళ్ళు మోసం పడారా, మనం కూడా చేద్దాం, మోసం చేయగలిగితే చేద్దాం, విల్ డూ ఇట్. నిజంగా అంతే, దయ్యాలని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే మసూదా సినిమాలో చాలా బాగుపడే, కష్టపడే 15 minute మూవీ అంతే. దానికి ఉట్టి పుణ్యానికి బిర్యానీ ప్యాకెట్లు అవి ఇవి ఇచ్చి చెత్త కుప్పలో కూర్చోబెట్టిండ్రు, అవన్నీ ఉండకపోతుండే. బట్ ఈ గీత క్యారెక్టర్ అయితే బ్రోట్ అన్నిటికంటే నాకు ఆఫ్ గా కొట్టింది, తేడా కొట్టింది ఏంటంటే ఆ పిల్ల వేసుకున్న బట్టలు
కాస్ట్యూమ్ డిజైన్ లో అది ఏం చాయిస్ నాకు తెలియదు కానీ వాళ్ళు ఉన్న లొకేషన్ కి మిగతా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కి ఈ అమ్మాయి వేసుకున్న కాస్ట్యూమ్ కి ఎందుకు ఇంత తేడా కొడుతుంది? అది ఏమైందంటే ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు బోకస్, మనకి అవన్నీ ఇట్లా నొక్కి చెప్పద్దు. బేసికలీ ఇంటికెళ్ళి తయారే వచ్చింది షూట్ కి. రైట్ రైట్. షూట్ చాలా దూరం ఉండే, ఆబ్వియస్లీ చూస్తే అర్థమవుతుంది. భైరవ కోన ఏడున్నది, కొండల పొన్న పట్టాలు. అయితే తయారే వెళ్ళింది ఇంటికెళ్ళి, అమ్మ టైం లేదమ్మా, షూట్ టైం లేదు, ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ చేయవద్దు, ఇట్లానే కానిచ్చేద్దాం అని చెప్పి అట్లా దే కంటిన్యూడ్. జస్ట్ ఒక టైట్ ట్యాంక్ టాప్, దట్స్ ఇట్, సింపుల్ డెనిమ్ జాకెట్, టోన్ జీన్స్, ఫిగర్ హగింగ్ టైట్ జీన్స్, రిప్డ్ జీన్స్, నైకీ స్నీకర్స్. ఐ మీన్ బయట మామూలుగా చూస్తే ఇట్స్ నాట్ అ బ్యాడ్ అవుట్ఫిట్ అట్ ఆల్. ఆ సినిమాలో అంటున్నాను నేను. ఎస్ అసలు యా, కానీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ షూట్ చేస్తూ ఉంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మనం అది నజరందాజీ చేయాలి. ఎట్లయితే మూవీనే నజరందాజీ చేస్తున్నాము, నువ్వు ఆ డ్రెస్ పైన పడ్డావు చూడు, మనిషివా పశువారు ఏంది, అరే మా బసా పేరు తీసుకెళ్లి మనిషికి పెట్టింది చూడు, అరే మనిషివా పశువా ఏంది భైరవ్ కోన మంచిగా చెక్కిండ్రు చూడు పేరు, బై మిస్టేక్ అరే ఇది భైరవ్ కోన కాదేమో డౌట్ రావద్దని అట్లా పెట్టింది చూడు, అరే మంచివా పశువా ఏదా ఇది అట్లా చేయొద్దు. అట్లా నొక్కి అన్ని ఇది తీయాలి. కానీ జస్ట్ మిగతా సినిమా పోలిస్తే ఆఫ్ ఉండేది కొంచెం ఉంటది, గుంపు మైత్రి పని ఇది. ఇంకేదైనా కొన్ని చోట్ల దెబ్బ పడతాయి. అట్లా అంటే వెన్నెల కిషోర్ కు పాలిష్డ్ ఇంగ్లీష్ ఇచ్చింది చూడు, వాడు కొడుకు మాట్లాడతలేడు, 40 ఏళ్ళు దాకా పుట్టినోడు వాడు కొడుకు మాట్లాడతలేడు. వెన్నెల కిషోర్ యాజ్ ఎ డాక్టర్ ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, జెన్జీ గిన్జీ అన్ని చెప్తుండు. అంతెందుకు మా పనమ్మాయి మంగ, she was also woman and she was kind of hot. అరే మరి అది అంత అసలు బ్రిటిషర్స్ కూడా మాట్లాడతలేదు ఆ ఇంగ్లీష్, అట్లాంటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మరి నొక్కి చెప్తాం అవన్నీ నజరాది చేయాలి. కానీ వెన్నెల కిషోర్ తో ఒక ఎలివేషన్ సాంగ్ చేపించారు చూడు, ఐ వాజ్ లైక్ ఐ కాంట్ కంప్లైన్, కాంట్ బి మ్యాడ్ అట్ దిస్. వెన్నెల కిషోర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్యాయం జరిగింది. ఆయనకి డ్రెస్ చేంజ్ చేయలేదు. The way he was carrying the character, he deserved dress change. ఒక ఎలివేషన్ సాంగ్, ఒక ఇంట్రో సీను, ఇవన్నిట్లో ఇవ్వాల్సి ఉండే, అవన్నీ ఇవ్వలేదు. కొంచెం ఇల్ ట్రీట్మెంట్ జరిగింది అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ తోటి. బట్ అదర్వైజ్ బాకీ అంతా మూవీ బాగానే ఉండే. కానీ క్యారెక్టర్ అసలు ఎట్లా ఉండే అంటే నాకు అనిపించింది ద ఫస్ట్ టైం మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ ఇండస్ట్రీ చూపించినది మనకి మళ్ళీ చూపిస్తున్నారు. ఈగల్లో ఎట్లయితే స్నైపర్ రొమాన్స్ చూపించారు, ఇందులో మొదటిసారి ఒక మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ దయ్యం లేదా ఒక మెక్టావ్ దయ్యం, అంటే మెన్ గోయింగ్ దేర్ ఓన్ వే అంటారు కదా, ఇది గోస్ట్ గోయింగ్ దేర్ ఓన్ వే, గిక్టావ్. ఇది గిక్టావ్ అసలు వండర్ఫుల్. ఇలాంటి కాన్సెప్ట్ ని మనము పాపులరైజ్ చేయాలి. అది కాకుండా బట్టలు ఎట్లా వేసుకుని చూడు, అది న్యాయం అదో బోగస్, అట్లా చేయొద్దు. గుచ్చి చెప్పొద్దు, ఎంత గుచ్చాలనిపించదు నీకు అట్లా గుచ్చి చెప్పొద్దు. అక్కడ మంచిగా పెరగనం తిని బొర్ర నిండా. మళ్ళీ ట్రీట్మెంట్ కి వస్తే కొంచెం కమర్షియలైజ్డ్ ట్రీట్మెంట్ అనిపించింది కదా. ఉంది, నేను చెప్తున్నా కార్తికేయ 2 కనబడింది నాకు ట్రీట్మెంట్ వైజ్ చెప్తే, కానీ ఆ క్వాలిటీ కనబడలేదు ఎక్కడ. ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అంటారు చూడు, అది కనబడలేదు నాకు. ఇక్కడే నాకు అనిపిస్తుంది ఒకటి ఆ జానర్ క్లారిటీ ఉండదేమో. కమర్షియల్, ఇది కమర్షియలా, ఎంతవరకు కమర్షియల్, ఇది హారరా, ఎంతవరకు హారర్, ఫ్యాంటసీయా, సరే ఎంతవరకు ఫ్యాంటసీ పోతాం. ఎందుకంటే ఫ్యాంటసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ బ్రేక్ లిమిట్స్ దాట్, నువ్వు లిమిట్స్ అనేది లేదు, ఇష్టం వచ్చింది చూపించచ్చు. అండ్ ఇంటెన్సిటీ కూడా నువ్వు ఎక్కడదో తీసుకెళ్ళిపోవచ్చు. ఒక సీన్ ఇంటెన్సిటీ పీక్స్ దాకా అంతగా ఆడుకోలేదు అనిపించింది నాకు దీంట్లో. అండ్ సి అన్ని తిరిగి ఆ ఇన్సెక్యూరిటీ పాయింట్ కి వస్తుంది. ఆ గరుడ పురాణం ఒక పూజారి ఒకడు బటతలోడు మైదాన్ చెప్తాడా అసలు ఈ ఊరు ఇట్లా ఎందుకు అంటే ఇదంతా మైక్ టైసన్ అది చెప్పినప్పుడు అది కూడా ముందర నువ్వు ఆ ఇంట్రడక్షన్ లోనే చెప్పొచ్చు కదా. వాడు ఒకడు పారిపోతుంటే భైరవ కోన నుంచి వెళ్ళడం సాధ్యం కాదు అది ఇది అని, ఎందుకు నువ్వు ఇది చెప్పొచ్చు కదా మ్యాటరు. ఇట్లా అవుతుంది, ఇట్లా 4 పేజీలు చింపుకున్నారు, ఎవరు ఎందుకు చింపుకున్నారో వాళ్ళకి తెలుసు. అది బామ్మ మంచిది పాపం, గుడ్ ఈమె అందరినీ, పెద్దమ్మ వాట్ ఎవర్, మనం యూత్ కదా, మనం పెద్దమ్మలో కూడా బామ్మ అందం. పోనీ నానమ్మ ఇట్లా మంచిది, చాలా పాపం దయ్యాలకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది ఎప్పటి నుంచో, అది ఇది అదేం లేదు. ఇదంతా సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకి. ఓ బామ్మ మంచి, షీజ్ గుడ్ గర్ల్ అని చెప్పి మనకి 3/4 మూవీలో తెలవాలి.
వీడు దయ్యమా అవునా ఇట్లా గోల్డ్ వేసుకొని వచ్చిండు ఓ వీడు మంచోడు కాదా అది ఇది వాట్ ఎన్ని సర్ప్రైజ్లు పెడతావు ఇట్ విల్ నీకే చిరాకు పుడుతుంది. అవును దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. వీఆర్ కాన్స్టెంట్లీ ఎయిమింగ్ ఫర్ ఎడ్రినల్ రష్. ఇట్లా ఓ సర్ప్రైజ్ అబ్బా ఎంత బాగుంది ట్విస్ట్ కానీ ఇన్ ద పర్సూట్ ఏమవుతుంది తెలుసా నీకు ఆ మొత్తం డిఫ్లేట్ అయిపోతుంది. యాక్చువల్ సర్ప్రైజ్ వచ్చింది ఏదో ఒకటి అన్నట్టు అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే అయింది నాకు ఈ మూవీలో. అదే అయింది. దే డిడ్ంట్ గ్యాప్ ఇట్ ఏమంటారు స్పేస్ సర్ప్రైజెస్ ప్రాపర్లీ. అన్ని తీసుకొచ్చి లాస్ట్ లో ఒక కుప్పలాగా చూపించింది. నిజంగా ఆ జానర్ క్లారిటీ మనకు ఉండుంటే నిజంగా చాలా బాగుపడేవి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాంటసీలో చెప్పుకున్నాం కదా లిమిట్స్ దాటిపోవచ్చు, అసలు హద్దులు అనేవి ఉండవు. దాంతో బాగా ఆడుకోవచ్చు యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఎంత వరకు అంటే ఇప్పుడు హాయ్ నాన్న సినిమా ఉంది, అది ఫ్యాంటసీ కూడా కాదు, కానీ అందులో ఉన్న రొమాన్స్ ఏదైతే ఉందో ప్యూర్ ఫ్యాంటసీ. ఎంత ఇంటెన్స్ గా తీసుకెళ్లిపోయారంటే డ్రీమీ నడువు చూపించి కథమై అయిపోతుంది అక్కడ అందరూ. వాడే కాదు మొత్తం షూట్ లో ఉన్న వాడు అందరూ ఫ్లాట్ అయిన అమ్మాయి అంటే అంతే అది కెన్ అండర్స్టాండబుల్. సో ఎంత హాయనానాలో లాజిక్ లేకపోయినా, ఎంత మేము ఏడ్చుకొని తిట్టుకున్నా, ఏదైతే ఆ డ్రీమీ రొమాన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసే కొంతమంది డైహార్డ్ రొమాంటిక్స్ తలుచుకుంటారు, మొత్తం మళ్ళీ చూసుకుంటారు. అంటే ఇట్స్ అండర్స్టాండబుల్. రత్న ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్ అందరూ సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్స్టాండబుల్. వాళ్ళు జస్ట్ ఆ డ్రీమీ రొమాన్స్ నే పట్టుకొని వేలాడుతున్నారు అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. దాంతో ఉదాహరణ ఏంటంటే ఒక ఫ్యాంటసీ కాని సినిమాలో కూడా వీళ్ళు ఎంతైతే డ్రీమీ రొమాన్స్ తో ఆడుకున్నారో ఒక ఫ్యాంటసీ సినిమాలో నువ్వు ఇంకెంత ఆడుకొని ఉండొచ్చు. ఇక్కడ జస్ట్ టేకెన్ ఇట్ సమ్వేర్ ఎల్స్. పాయింట్ ఏంటంటే నాకు యూ నీడ్ టు ఎంగేజ్ మీ అండ్ ఎంటర్టైన్ మీ. నువ్వు ఫ్యాంటసీ వాడతావా ఏం వాడతావు ఐ విల్ నాట్ క్వశ్చన్ దట్. కానీ ఒకటి చూస్ చేసుకున్న తర్వాత మాత్రం అట్లీస్ట్ సీట్ పెట్టి నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేర్ ఐ గాట్ థరోలీ నాకు రాక్ బాటమ్ ఎక్కడ పోయినా అంటే వీడు ఫస్ట్ నైట్ వెళ్తాడా ఆ బంగ్లోకి, వాడు ఆ చూపించడం అంతా బాగానే చూపించిండు. ఎవరు నువ్వు అంటే ఓ ముసలోడు బీడి దాకుండా లోపల అమ్మాయి ఉంది పోనీ అది అంతా బాగానే ఉంది, ఓకే వెరీ నైస్. వీడు రాగానే వీడు జాతకం చెప్పేస్తారు, అది బాగానే ఉంది, వెరీ నైస్. కానీ ఎక్కడైతే నాకు అది పీక్ కి తీసుకెళ్ళాలి హారర్ ఎలిమెంట్ కానీ ఆ డ్రెడ్ కానీ అక్కడ మొత్తం కామెడీ చేసిండు. రైట్, వాడి రియాక్షన్స్ ఇవ్వడం, వాడు భయపడకపోవడం. నువ్వు ఎంతైనా తోపు కాబోయ్ నువ్వు ఇనీషియల్లీ అయితే భయపడతావు కదా, దానికి వాడు ఎప్పుడు సెకండ్ డే చెప్పిండు లాజిక్. సెకండ్ టైం మళ్ళీ బంగ్లోకి వెళ్ళినప్పుడు నా హార్ట్ బీట్ చూడు ఎంత పట్టుగా ఫాస్ట్గా ఉంది, కానీ మనం చూపియద్దు అది వాళ్ళు గోస్ట్ వాళ్ళకి దయ్యాలు, వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు భయపడుతూనే ఉంటారు. సో ఏదైతే అక్కడ ఫస్ట్ క్యాపిటలైజ్ చేయాలో వాళ్ళు అస్సలు చేయలేదు అక్కడ క్యాపిటలైజ్. అండ్ సెకండ్ డే వెళ్ళేసరికి మొత్తం ఫ్లాట్ చేశారు. వాడు వచ్చి ఇప్పుడు అంటాడంట వాడు రాజప్ప నేను చూపిస్తాను నీకు ఇప్పుడు టెన్షన్ అవుతావు అది, అప్పుడు వాడు పవర్స్ చూపిస్తున్నాడు. వాడు దయ్యం, వాడికి ఇదేమో ఫస్ట్ ట్రయల్స్ సెకండ్ డే రియల్స్ రేపు తప్పకుండా రా అంటాడు వాడు. దానికి ఈ సినిమాలో కవరింగ్ ఎట్లా వస్తుంది అంటే మొదటిసారి వాళ్ళ అసలైన లక్ష్యం ఏంటంటే ఎలాగో అలా వీళ్ళని ఊర్లోకి రప్పించి ఆ నగలు మన చేతిలో పడాలి. సో ఆ బండి దొబ్బేస్తారు, బండిలోకి వెళ్ళి వాళ్ళకి వస్తాయి నగలు వాళ్ళ చేతిలో పడ్డాక అప్పుడు బయటపడతారు మేము దయ్యాలమే అని. సో ఈ సినిమాలో కవరింగ్ అట్లా వస్తుంది. అదే కానీ ఇట్స్ సో వీక్. నేను ఎంటర్టైన్ కాలే, వాడు బండి కొట్టేసినప్పుడు ఎంటర్టైన్ కాలే, వీడు ఈ జాన్ ని భయపెట్టించినప్పుడు ఎంటర్టైన్ కాలే, ఆ జాన్ రియాక్ట్ అవుతున్నప్పుడు ఎంటర్టైన్ కాలే. ఓకే, ఆల్ దీస్ వాజ్ సో స్టూపిడ్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటి వాడు ఆ రాత్రి బంగ్లోలో ఉన్నప్పుడు ఈ పిల్ల ఎక్కడ పోయింది? రాత్రి బంగ్లాలో ఫస్ట్ డే వీళ్ళిద్దరే కదా ఇరుక్కుంటారు బంగ్లాలో. ఆ పిల్ల ఏడబోయింది? సో దయ్యాలే కదా. అవును, అప్పుడు ఆ పిల్ల ఆ బండి ఎత్తేసి చెక్కేద్దాం ఈ ఊర్లోకి వెళ్ళి అని ట్రై చేస్తుంటారు. కరెక్ట్ బై, ఏడ ఉంది అది దాని కూడా తెలియదు కదా బండి ఎక్కడ ఉందో. అది మూర్చబడిపోయింది కదా. అవును, సో కరెక్ట్ మూర్చబడిపోయింది. అవును, మూర్చబడిపోయి దాని తర్వాత వెళ్తుంటే అప్పుడు ఈ సైకిల్ గ్యాంగ్ వస్తుంది. అది ఇంకోటి, అదొక పెద్ద శివ చైన్ గ్యాంగ్ అన్నట్టు సైకిల్ గ్యాంగ్ కదా ఆఫ్రో వేసుకొని. ఇక్కడ ఇంకో సటిల్ పాయింట్ ఉంది, మనం ముందు మాట్లాడిన సటిల్ పాయింట్ లాగానే ఇది కూడా ఫిల్మ్ మేకర్స్ కొంచెం ప్లీజ్ మైండ్ లో పెట్టుకోండి. సీన్ లో కామెడీ ఉంది అని తెలిసినప్పుడు యాక్టర్స్ ఎప్పుడైతే కామెడీ ఉంది అని తెలిసినట్టు చేస్తారో కామెడీగా, అలా చేస్తే ఆడియన్స్ కి అందదు ఆ కామెడీ. యాక్టర్స్ సిన్సియర్ గా చేయాలి, కామెడీ లేనట్టే సిన్సియర్ గా చేస్తే అప్పుడు చూసేవాడికి నవ్వు వస్తుంది. ఫాల్ట్
డైరెక్టర్ ఫాల్ట్ ఇది. యా సో కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఆనందో బ్రహ్మలో ఇదే చేస్తారు. ఎంత నీట్ గా ఒక డిస్టింక్షన్ ఉంటుంది హారర్ కి ఇంకా కామెడీకి. కామెడీ ఎక్కడ నుంచి వస్తుందంటే ఆ యాక్టర్స్ సిన్సియర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. నేను చిన్న కరెక్షన్ చేస్తా, ఆ క్యారెక్టర్స్ యాక్టర్లు క్యారెక్టర్ లాగా ఉన్నారు ఆడ. అవును, యాక్టర్లతో యాక్టర్ కనబడట్లేదు నీకు. అవును, యా అంతే. ఆ క్యారెక్టర్, ద వర్డ్ ఈస్ ద క్యారెక్టర్ ఈస్ రియాక్టింగ్. సో ఎప్పుడైతే యాక్టర్స్ ఇట్లా తెలిసినట్టు చేస్తారు కామెడీ ఉన్నట్టు, అప్పుడు నీకు క్యారెక్టర్ కనబడదు, యాక్టర్ కనిపిస్తుంది. అది చాలా సటిల్ షిఫ్ట్ అది ప్లీజ్ మైండ్ లో పెట్టుకోవాలి. సో అదొక్కటే ఉండే. యా అండ్ ఓవరాల్ గా అయితే బ్రో నాకు ఈ సినిమా మనం చెప్పుకునే వీక్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఏది చేసినా వాళ్ళు కొత్తగానే ట్రై చేశారు. ఓవరాల్ గా ఏదో ఒక న్యూ ట్విస్ట్, ఒక సంథింగ్ డిఫరెంట్. ఈ మొత్తం స్టోరీ లైన్ ఎట్లయితే పోతుందో ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ అట్లీస్ట్. సో దానికి ఎంతో కొంత బ్రౌనీ పాయింట్స్ అయితే వస్తాయి నా దగ్గర నుంచి. నీ మంచితనమే అది. నీకు ఒక పెద్ద కర్ణుడు, దాన వీర శూర కర్ణుడు కాదు, జస్ట్ కర్ణుడు విను. కానీ ఇనీషియలీ నాకు అనిపించింది ఎప్పుడైతే ఆ భైరవ కోన ఊరు పిక్చర్ లోకి వస్తుందో అప్పుడు అనిపించింది, అండ్ వీళ్ళందరూ దయ్యాలే అది ఇది అన్నప్పుడు నాకు అనిపించింది ఓకే ఇది కొంచెం కొత్తగా ఉంది, దీన్ని ఇప్పుడు ఎట్లా మిల్క్ చేస్తారు అది. కానీ ఒక చాలా ఫ్లీటింగ్ థాట్ అది నాకు, అంటే ఫ్లీటింగ్ ఇంప్రెషన్. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, వావ్ అనేది చాలా తక్కువ సేపు ఉండింది నాకు. ఎంత రేంజ్ లో అయితే వీళ్ళు దీన్ని బొక్కలు ఓడిచిండ్రో, ఐ లాస్ట్ ఇట్ వెరీ సూన్. నాకు ఎక్కువసేపు అది లాస్ట్ కాలే ఆ ఇంప్రెషన్. అండ్ ఎస్పెషలీ ఎందుకంటే దయ్యాలని దయ్యాలాగా చూపిలేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దయ్యాలు క్రూరంగా అట్లా ఉన్నారు అంటే ఒకటి ఏం కొత్తగా ట్రై చేశారంటే వాళ్ళు ఎట్లా చచ్చిపోయారో అందరు మొహంలో చూస్తే అర్థమవుతుంది. ఒక రెప్టిలియన్ మ్యాన్ ఒకడు తడిచినోడు ఇట్లా మొత్తం నీళ్ళు వస్తుంటాయి అవి ఇవన్నీ రిజెక్టెడ్ అవెంజర్స్ ఏవైతే కాస్ట్యూమ్లు ఉంటాయో అవన్నీ ఉండే. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూర్చొని ఆ కోపము ఆమె అంటది కదా, ఎవరైతే కోపంగానో ద్వేషం ఉన్నో వాళ్ళే ఇక్కడికి వస్తారో అది ఇది అని. ఆ కోపం కనబడలే నాకు. వాడు తీరకు కూర్చొని పెగ్గు కొట్టంట, తీరిగా వచ్చి నువ్వు మా కూతురి ఏంటి జ్యువెలరీ అంత దొంగతనం చేసావు, ఇది దిస్ ఇస్ మై డాటర్స్ యూనో అంటే వాడు వచ్చి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏయ్ నువ్వు తీసుకెళ్ళద్దు, ఇది దిస్ ఇస్ మైన్ అట్లా వాడు కోపంగా ఉన్నట్టు అయితే ఎందుకు అట్లా మెల్లిగా కూర్చొని. సో ఇట్ డిడ్ంట్ బోర్డ్ వెల్. ఆమె ఒక లాజిక్ ఏదైతే థియరీ చెప్పిందో దానికి అక్కడ ప్రాక్టికల్ గా కనబడతలేదు నాకు. అందరు కూర్చొని డివోకాలు వేసుకొని అటు ఇటు చూస్తున్నారు జాంబీలకి. దే ఆర్ మోర్ లైక్ జాంబీస్ దెన్ దయ్యం. రైట్. అండ్ ఒక సీన్ లో వాళ్ళ స్పీడ్ కూడా అట్లనే ఉంటుంది, ఇట్లా మెల్లిగా సడన్ గా అంత మెల్లిగా ఎందుకు నడుస్తున్నారు ఇలా అర్థం కావట్లేదు. అండ్ నాకు ఆ గోల్డెన్ కప్ అది కాన్సెప్ట్ అర్థం కాలే. ఏంటది? స్టార్టింగ్ లో గోల్డెన్ కప్ ఉంటుందా, కప్పనో లిజార్డో, అదేంది అగైన్ మళ్ళీ అది గరుడ పరిణామం లానే జస్ట్ తోసేసారా. ఆ 4 పేజీలు లేవు బాయ్ మా దగ్గర, ఏదో ఉంది అది అదే నడుస్తుంది. ఆ 4 పేజీలు ఆ కప్ప ఏందో రాసుంటారు. అదే ఆ కప్ప గురించి తెలుసుకోవాలంటే ఆ 4 పేజీలు చదవాలి నువ్వు. అదో పెద్ద పని, మళ్ళీ బామ చేయబట్టుకో అన్నీ అవుతాయి. అది దానికి ప్రొసీజర్ ఉంది. అండ్ ఈమె అంటుంటది కదా రప్పించాము బస్వాన్, రప్పించాము. పిక్చర్ లోనే లేదా ఆమె ఆ పాప, ఆ ట్రైబల్ పాప పీపీ లాస్ట్ కి వచ్చింది పిక్చర్ లోకి. నిన్ను కలవడానికి ఒకళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఎవరు అంటే ఆమె వస్తుంది. అప్పుడు ఆమె ముందరే ఉండాలి కదా. ఇదేంది ఆమెకు స్పెషల్ ట్రీట్మెంటా? ఇట్లా కోపం వచ్చినా వచ్చు, ఓకే నీకు అంత కోపం లేదు ఇంకా, సో నీ కోపంకి నీకు ఓన్లీ పిలిచినప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఉండలేవు. వాట్ ఈస్ దట్? భైరవ్ కోన ఎవడైనా రావచ్చు ఎప్పుడైనా, కానీ నువ్వు మాత్రం పద్ధతి ప్రకారం పిలుస్తా అప్పుడే రా. అప్పుడు కూర్చో లోపల నోరు మూసుకొని చేతులు కట్టుకో, ఈ ఊకే ఎగురుకుంటా వస్తుంటావు, పాటలు ఆటోలో తిరుగుతుంటావు. వాళ్ళ లాజిక్ లోనే కన్సిస్టెన్సీ లేదు. అవును. సో దాట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆఫ్. సో బ్రూట్ మొత్తానికి నాకైతే అంతేనా? పా ఎంత సంతోషంగా ఉందో నాకు. అంతే 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 అంతే. సో అదండి ఊరి పేరు భైరవ కోన రివ్యూ. బ్రూట్ నీకు సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉండనా? ఉన్నాయి. బోగస్ ఒకటి ఉంది. ప్లీజ్. బోగస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చావు ఎప్పుడైనా రావచ్చు. అవును. ఇట్ నెవర్ స్టాప్స్. అందుకనే ఎప్పుడు కోపంగా చచ్చిపోద్దు. నో, బికాస్ నీకు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కోపంగా ఉండలేవు నువ్వు. నువ్వు కోపంగా ఉన్నావని తెలియగానే వెంటనే కూల్ అయిపోవాలి మనం, లేకపోతే ఏదో ఇక భైరవ కోన అంతే సిటిజన్షిప్ వస్తుంది.
సో దానికోసం మళ్ళీ నీకు ఎవరిపైన కోపం ఉందో వాళ్ళు రావాలి, అంత పెద్ద తతంగం ఉంది. ఇమాజిన్ చేయి బ్రో, నువ్వు అంత కోపంగా చచ్చిపోయినా భైరవ కోణాల్లో ఉన్నావు అంటే కనీసం చుట్టుపక్కల గ్రీనరీ అని ఉంటది, పచ్చదనం ఉంటది. కానీ కరెంట్ ఉండదు కదా. కరెంట్ ఉండదు నీకు, దయానికి కరెంట్ ఎందుకు కావాలి? వాడు రాష్ట్ర కాడు ఫోన్ లోనే కదా చూసుకునేది. జస్ట్ ఇమాజిన్ చేయి, నువ్వు పోయి కుక్కట్పల్లిలో వచ్చినావు అనుకో కోపంతో. ఓ మై గాడ్, ఇంకా నీ జన్మంతా నువ్వు కుక్కట్పల్లిలో ఉండాలంటే ఎట్లుంటది అది? సో నేను ఆ పాయింట్కి వస్తున్నాను. ఓకే, సో ఇట్లా కోపంలో చచ్చిపోదు కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ అంటున్నాను ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఏదైనా నేను నేర్చుకునేది ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కావద్దు. వాడు ఆర్సీబీ మ్యాచ్ లో పోస్టర్ రాస్తారు చూడు, ఐ విల్ మ్యారీ వెన్ ఆర్సీబీ విన్స్ అని చెప్పి రాస్తారు చూడు. ఐ విల్ డై వెన్ టిఆర్ఎస్ కమ్స్ టు పవర్. ఆ ముక్క నేను కూడా రాసుకోవచ్చు, ఐ విల్ మ్యారీ ఆఫ్టర్ ఆర్సీబీ విన్స్ అని. అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో అది బోగస్ నా గుణపాఠం. దట్ బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ ముందు చూపు పెట్టుకొని నాట్ టు డై ఎనీ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 4 years. అది నాకున్న పాఠం. డెఫినెట్లీ. చాలా ఏమంటారు దీన్ని, రియలిస్టిక్, పొలిటికల్. ఇట్స్ అ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్ అండ్ కరెంట్ లైఫ్. ఈ రెండు లైఫ్ ని మధ్య నజర్ రఖతే హువే ఒక డెసిషన్ కి వచ్చింది నేను. సో గవర్నమెంట్ మారిన తర్వాత సావచ్చు తర్వాత కిల్ మీ నౌ సార్ అంట. సో వండర్ఫుల్ గుణపాఠం బ్రూట్ అది. ఎలక్షన్ సైకిల్ ని దృష్టికోణంకి వెళ్ళి హౌ ఇంపార్టెంట్ ఇస్ ఎలక్షన్ సైకిల్. అందరు అనుకుంటారు నేను ఓట్ వేయను నాకెందుకు అది. నో బతికినోళ్ళకే కాదు, చచ్చినోళ్ళకి కూడా ప్రాబ్లం. చీకట్లో వస్తావా, నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా. అదే ఈ సినిమాలో ఒక దయ్యం ఉంటాడు, మొత్తం నీళ్లు మునిగి వచ్చినట్టు వాడే తాగిండంత. వాడు ఫుల్ డ్రైగా ఉంటాడు. వాడికి దయ్యమే అవ్వడు వాడు. గవర్నమెంట్ అయితే తప్పకుండా వినకూడదు ఈ పాడ్కాస్ట్. ఇండస్ట్రీనే వినాలి. ఓన్లీ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ. yes. నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా బోగస్? బ్రోట్, ఈ సినిమాలో నేను ఏం నేర్చుకున్నానంటే, మనకి అబ్బాయిలు అన్నాక పొరగాలు అన్నాక కొన్ని ఉంటాయి వ్యసనాలు, పైత్యాలు ఉంటాయి. ఎట్లా అంటే ఒక మంచి కర్ర దొరికింది అనుకో, అబ్బా ఏముంది కర్ర అని చెప్పి ఇంటికి పట్టుకొస్తాం. ఎందుకు పట్టుకొస్తున్నారు మీరు కట్టలు ఇంటికి? నో ఎక్స్ప్లెనేషన్, ఎమోషన్స్ అంతే. సో అట్లానే ఒక మంచి కత్తి దొరికింది అనుకో, అబ్బా అని చెప్పి కొన్ని రోజులు పక్కన పెట్టుకుంటాం. అట్లా ఈ సినిమా చూసి నేను ఏం వేసుకున్నానంటే, ఆ కత్తి పట్టుకున్నప్పుడు తిప్పేటప్పుడు ఎవడు పీక దగ్గర ఉండకూడదు అన్నట్టు చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే నువ్వు జస్ట్ ఇట్లా కత్తి బయట పెట్టినా, ఇట్లా చెయ్యి బయట పెట్టినా ఎవడో వచ్చి కోసుకొని పోతాడు ఈ సినిమాలో అయినట్టు. సో అసలు నిజంగా వాళ్ళు పోతే పోయారు కానీ మనం పడుతుంది మొత్తం శిక్ష. అందుకనే కత్తులు కటార్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఒకలమే ఏకాంతంగా ఒక రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు తిప్పుదాం తల్వార్. మనం మనది కోసుకోపోయినా కానీ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. అప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ కత్తితో ఆడడం నేర్చుకోవాలి. చాలా మంచి గుణపాఠం. ఇంకేమైనా ఒకటి ఉన్నది ప్లీజ్. ఎప్పుడైనా ట్రెక్కింగ్ కో బైకింగ్ కో మౌంటైనీరింగ్ కో వెళ్ళినావు అనుకో, ఇక అదృష్టం సాతు నువ్వు రాత్రి కూడా అక్కడే ఉండిపోయినావు, తప్పిపోయినావు జంగల్లో. అలాంటి సమయంలో జంగల్ని నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. అరే ఇక్కడ ఏదో దారి ఉంది కదా పోదాము అని వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ చీకటి అయినప్పుడు, అరే ఇదేదో లైట్ పురుగులు బాగున్నాయి పాపం మంచివేనేమో మన కోసం బతుకుతున్నాయేమో అని చెప్పి నీకోసం అవెందుకు బతుకుతాయి. దే డోంట్ కేర్ అట్ ఆల్. సో జంగుల్లో కదా ఏది కూడా మనకి సహాయం చేయడానికి లేదు అక్కడ. అవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అంతే. సో జంగుల్లో తప్పిపోయి అర్ధరాత్రి ఎక్కడ ఉన్నావు అనుకో, జస్ట్ నెత్తికెళ్ళి ఒక దుప్పటి కప్పుకొని పడుకో అంతే పొద్దున వరకు. అంతేగాని ఏది పడితే అది ఇట్లా నీకు దారి కనబడినా దారి చూపిస్తుంది దేవుడు ఎంత మంచివాడు అది ఇలాంటివి ఏమి నమ్మకాలు పెట్టు. సినిమా చూస్తున్నాడు అంతే, దేవుడు దోస్తులకు చెప్పుకుంటాడు ఎట్లా పడతాడు డ్యూటీ. సో అందుకనే ఏది ఉన్నా కానీ ఫాలో కాకండి, లేకపోతే లైఫ్ మొత్తం చీకటి అయిపోతుంది.
సో వండర్ఫుల్ వైల్డ్ లైఫ్ టిప్ గుణపాఠం కరెక్ట్. యా సో ఇంకో సింక్రానిసిటీ బ్రో అసలు నాకు కూడా ఒక వైల్డ్ లైఫ్ జంగల్ గుణపాఠం మరి కనబడిందే జంగల్ అక్కడ. అదే ఇంకేమో లేకుండే. నాకు ఈ పచ్చగూడెం అనే ఊరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. ఓహో ఇలా కూడా ఉంటుందా అని. ఇలా నేను చెప్పాను కదా, ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు, హిమాచల్కి వెళ్ళిన వాళ్ళు, ఇట్లా బాగా గ్రీనరీలో వెళ్ళిన వాళ్ళకి ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది, ఒక వ్యసనం. తప్పకుండా ఏంటంటే పచ్చదనమే ఒక వ్యసనం లాగా అయిపోతుంది. పచ్చదనం అంతే. అందుకనే ఆ ఊరి పేరు పచ్చగూడెం అని పెట్టారు. ఎంత అడిక్ట్ అయిపోయారు అంటే వాళ్ళకి ఇంకేం పచ్చ తప్పితే ఇంకేం తోచట్లే వాళ్ళకి. సో ఈ సినిమా అంతా ఎట్లున్నారంటే ఊరు తీసినా ఏం తీసినా పని కూడా చేసుకోవట్లే. లేదు జస్ట్ మేము ఉంటాం ఇట్లా బస్తీలా, దట్స్ ఇట్. అంతే. మాకు పచ్చదనం కావాలి. ఇట్లా పచ్చదనం ఫుల్. వాళ్ళు రాత్రి కళలు అందరూ పడుకునేటప్పుడు ఎవరైనా చిన్న 0 వాట్ బల్బ్ పెడతారు కదా, అది కూడా వాళ్ళు పచ్చ కలర్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కళలు అంతా పచ్చ కనబడాలి. ఇన్ఫాక్ట్ ఏదో పెద్ద సేయింగ్ ఉంది, పచ్చ తామరలు వచ్చినోడికి లోకమంతా పచ్చ కనబడుతుంది. చూడు, అదే దట్స్ ఇట్. సామెతలు ఊరికే ఉండవు మనవి. ఎక్కడి నుంచో రాలే, వీళ్ళ ఊర్లో నుంచి వచ్చింది. అదే పచ్చగూడెంకి వచ్చింది. కానీ అదే పెద్ద గుణపాఠము. అందరూ పచ్చదనం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బానే ఉంటది అట్లా, ఇనిషియల్ గా బాగుంటుంది కానీ తర్వాత అందుకనే థైగ్యాప్ లోగోలో ఎక్కడ పచ్చదనం అస్సలు ఎరుపు కారం ఉంటది అసలు. అది మా దురదృష్టం, కానీ ఎరుపు ఉంటది. సో అదే ఉండే అంతే. అయిపోయింది. సో అవ్వండి గుణపాఠాలు. ఇప్పుడు వచ్చేద్దాం మన రేటింగ్ కి. ఎందులో ఇద్దాం బ్రో ఈ సినిమాకి రేటింగ్? బోగస్ నేను ఎంతో ఆలోచించిన. బోగస్ బంగారం కిలోల్లో ఇద్దామా, నగల్లో ఇద్దామా, నేను పచ్చ గడ్డిలో ఇద్దామా? ఇన్ఫాక్ట్ నాకు ఏదైతే థాట్ వచ్చిందో, నీ సజెషన్స్ అన్ని మంచి సజెషన్స్. సీకే అని చెప్పుకోబోయే వాడు చాలా ఇంప్రెస్ అవుతాడు. మనం ఈ సిస్టమ్ లో రేటింగ్ ఎందుకు ఇవ్వలేదా అన్న వరకు నాకు ఆ థాట్ వచ్చింది. ఏంటది? బొక్కలు. ఇప్పుడు ఈ మూవీలో ఎన్నైతే బొక్కలు ఉండేనో ఆ బొక్కలన్నీ లెక్క పెడితే నాకు ఆ లెక్క పడుతుండగా వచ్చింది, అరే బొక్కల్లోనే ఇవ్వచ్చు కదా, మనం ఎందుకు ఇప్పటి వరకు బొక్కల్లో ఇవ్వలేదు అని చెప్పి వచ్చింది. సో మై సజెషన్ ఇస్ బొక్కల్లో హోల్స్, నంబర్ ఆఫ్ హోల్స్ టేకెన్. ఓకే, బొక్కలు. సో బ్రో ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. 10 బొక్కల్లో ఎన్ని బొక్కలు ఇస్తున్నాను? 3 బొక్కలు ఇస్తున్నాను. ఓకే, ఓన్లీ 3 బ్రో. నా రేటింగ్ వచ్చి 5. ఓ మై గాడ్, యా అంత నచ్చిందా నీకు? నచ్చిందా అని కాదు, ఇట్స్ జస్ట్ నచ్చబోయింది. ఒక ఫ్రెష్ అటెంప్ట్ కనిపించింది. ఒక దానికి ఒక బొక్క ఏదో ట్రై చేశారు సిన్సియర్ గా. ఫ్రెష్ అటెంప్ట్ కి ఒక బొక్క. యా, అండ్ వెన్నెల కిషోర్ అండ్ హర్షకి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఇట్లా కొన్ని యాడ్ చేసుకుంటూ పోతే జస్ట్ ఆ పెద్ద లూప్ హోల్ అన్నాం కదా, వీడి చేతుల్లోనే ఆ అమ్మాయి చచ్చింది అన్న ఝలక్ చూపించుంటే రెస్ట్ ఆఫ్ ద సినిమా ఎట్లయితే పోయిందో, యాక్చువల్లీ ఇట్ వుడ్ హావ్ గాన్ వెల్, మచ్ బెటర్ దెన్ మనం చూసింది. ఆ ఒక్క స్విచ్ చేస్తుంటే. సో యూనో అంత చిన్న స్విచ్ కి, అది కూడా నాకు అది చిన్న స్విచ్ కాదు, నాకు అది తర్వాత చూపులో వచ్చింది. నేను సినిమా చూడకుండా అట్లా చెప్పే టైప్ అయితే కాదు. సో అందువలన కొంచెం మంచితనం, జాలి గుండెతో. ఓకే, నీ రేటింగ్ నీది. యా, నేను 3 బొక్కలు ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు అన్నట్టు కాన్సెప్ట్ కొత్తది, వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ కాన్సెప్ట్ అయితే కొత్తది, దానికి ఒక బుక్ ఇస్తున్నా. నాకు ఓవరాల్ గా అయితే చూసుకుంటే ఈ వెన్నెల కిషోర్ హర్ష కెమిస్ట్రీ అంటున్నావు, అది ఇంకా పెద్దమ్మ వీళ్ళ ముగ్గురిది నాకు యాక్టింగ్ కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చింది. అవును. సో దానికి ఒక బొక్క ఇస్తున్నా. ఇంకో బొక్క మనం మాట్లాడుకోలేదు కానీ ఒక డిస్కౌంట్ పాజిటివ్, ఇది ప్రాప్స్ అండ్ ప్రెప్ కి. వీళ్ళు ఆ కట్ట ఏదైతే పెట్టారో వాళ్ళ ఇదికి ఎక్కడైతే దయ్యాలు వెళ్ళిపోతాయి, ప్రొడక్షన్ ఇవి, దానికి నేను ఒక బుక్ ఇస్తాను. యాక్చువల్లీ దే హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఆ విఎఫ్ఎక్స్ తోటి వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు. సేమ్ అగైన్ దట్ ఈస్ నాట్ యూనిక్, అది ఎండ్ గేమ్ ది యాజ్ ఇట్ ఈస్ రిప్ ఆఫ్. కానీ లాస్ట్ లో వీళ్ళకి మోక్ష వచ్చినప్పుడు, అంటే వాళ్ళు అదే ఏదైతే కోపం తీరిపోయినప్పుడు, అప్పుడు దే మేక్ దెమ్ గోల్డ్ యాజ్ ఇఫ్ దే లైక్ ఇదని. ఆ విఎఫ్ఎక్స్ వాటికి నేను డెఫినెట్ గా ఒక బుక్ ఇస్తాను. ఓకే, నాకు విఎఫ్ఎక్స్ కొంచెం రొటీనే అనిపించింది, బట్ నువ్వు చెప్పినట్టు ప్రొడక్షన్ డిజైన్ ఇట్ వాస్ హై క్వాలిటీ, ఇట్ వాస్ వెరీ గుడ్.
యా సో ప్రాప్స్ టు కొంచెం లైట్ ఎక్కువ ఇచ్చి ఉంటే నేను ఇంకొక బుక్ ఇచ్చేవాడినేమో, కనిపించేది కాబట్టి. కానీ ఎంత చీకట్లు ఉందంటే మూవీ మొత్తం. నాకైతే జోక్ ఎక్కడ అనిపించింది తెలుసా అంటే ఐ లిటరలీ వాజ్ లైక్ మెంటలీ ఆస్కింగ్ దెమ్ ద మేకర్స్, ఎప్పుడైతే గీతని డిక్కీలో పడేస్తారా, ఆ డిక్కీ కాదు వెనకాల సీట్లో పడేస్తారా, నీకు ఏం కనబడుతుంది దానిపైన అన్నిసార్లు కెమెరా పెడుతున్నావు నువ్వు? నాకైతే ఏం కనబడతలేదు. నేను ఏమంటారు ఆ బ్రైట్నెస్ ఫుల్ చేసిన, అన్ని రకాలుగా ట్రై చేసిన, నాకు ఏం కనబడతలేదు. నాకైతే బాగానే కనిపించింది. ఇట్ వాజ్ సో బ్యాడ్. నాకు ఫుల్ చీకటి ఉండే. చీకటిగా అయితే ఉండే కొంచెమా, బట్ స్టిల్ నాకు ఒక ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద మూవీ చీకటి ఉండే అనిపించింది. ఆ గీత బ్యాక్ సీట్ లో ఉన్న సీన్స్ అయితే నా మానిటర్ లో డీసెంట్ గానే కనిపించింది నాకు. అసలు మ్యాక్ వాడతా. ఓకే, షూర్. సో అదండి అంతే. 3 బొక్కలు రేటింగ్. 5 బొక్కలు 3 బొక్కలు. సో బొక్కలు అంతే. మీకేమనిపించింది ఈ సినిమా చూసి మాకు రాసి చెప్పండి. మీకు తెలుసు కదా ఎక్కడో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. మా డిస్కార్డ్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా మా లింక్ ఇన్ బయోలో ఉంటుంది. క్లిక్ చేసి వచ్చేయండి థైగ్యాప్ అడ్డాకి. దట్స్ ఇట్. సో బట్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.